ఉన్నాయి. వాడి కన్ను ఆ మహిళ మెడలో ఉన్న ఆభరణాలపై పడింది. వెంటనే స్కెచ్ గీశాడు మహిళను చంపి ఆ నగలను దొంగిలించాలి అని. అక్కడ ఉన్నటువంటి ఒక క్లాత్ను తీసుకొని ఆ మహిళ మెడను బిగించి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత బంధువులు వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో ఆమె ఉండటాన్ని చూసి కుమార్తె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మొత్తం కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చంపిన వ్యక్తి కేబుల్ ఆపరేటర్, అతను పరారీలో ఉన్నాడు. మెడకు టవల్ బిగించి చంపేశాడు. 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్ళిపోయాడు. పెనుగులాట్లో స్పృహ తప్పి పడిపోయింది ఆమె పడిపోవడంతో ఆమె నిజానికి ఒక చిన్న కరెక్షన్, ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. మెడకు బిగించి గట్టిగా నొక్కడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది పెనుగులాట్లో. ఆ తర్వాత బంధువులు ఆమెను చూసి ఆసుపత్రికి తరలించారు. గౌరపాలెం పార్క్ సెంటర్లో ఉంటున్న లక్ష్మీనారాయణమ్మ అనకాపల్లి పట్టణంలోని గౌరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై అదే ప్రాంతానికి చెందిన కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తున్న గోవింద్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలు మెడకు టవల్ బిగించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాట్లో వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఆమె ఒంటి మీద ఉన్న 8 తులాల బంగారు నగలను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. పండుగ కోసం పుట్టింటికి వచ్చిన వృద్ధురాలు చిన్న కూతురు స్పృహ తప్పి పడిపోవడం చూసింది. పండుగ కోసం ఆమె కూతురింటికి వచ్చింది. స్పృహ తప్పి పడి ఉన్న వృద్ధురాల్ని చూసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై గాయాలు ఉండటం చూసి ఆమె కొడుకు కిషోర్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాడు. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హాల్లో ఎవరైనా వస్తూ ఉంటుంటారనే విషయాన్ని పరిశీలించడానికి, ఎవరైనా దొంగలు వచ్చినట్లయితే వాళ్ళ ఉనికి తెలిసేటువంటి అవకాశం ఉంటుందని సీసీ కెమెరాని అమర్చాడు. సీసీ కెమెరాని పరిశీలిస్తే కేబుల్ ఆపరేటర్ చేసినటువంటి ఘాతుకం బయటపడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బంగారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వృద్ధురాల్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ వృద్ధురాల్ని చంపాలి అని చూశాడు. మెడకు గట్టిగా బిగించడంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి అనిల్తో మాట్లాడదాం. అనిల్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ ఏమన్నా దొరికిందా? ఎక్కడున్నాడో? థ్యాంక్ యూ రోహిత్. అనకాపల్లి గౌరపాలెంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. లక్ష్మీనారాయణమ్మ 67 సంవత్సరాలు వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేసేటువంటి గోవింద్ అనే ఒక టెక్నీషియన్ రెగ్యులర్గా లక్ష్మీనారాయణమ్మతో టచ్లో ఉంటాడు. అక్కడికి వస్తూ పోతుంటాడు. ఏదైనా కేబుల్ సమస్య కావచ్చు, లేకపోతే బిల్ కలెక్షన్స్ కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి గోవింద్ వచ్చినప్పటికీ కూడా ఆమె గోవింద్తో మాట్లాడుతూనే ఉంది. చాలాసేపు దరిదాపు ఒక 6 నిమిషాల పాటు గోవింద్ మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా తన వద్ద తెచ్చుకున్నటువంటి గుడ్డతో బలంగా గొంతుకి ముడివేసి ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయింది. ఆమె చనిపోయింది అనుకుని ఆమె ఒంటిపై ఉన్నటువంటి సుమారు 8 తులాల బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి గోవింద్ పరారయ్యాడు. అయితే పండగకు వచ్చినటువంటి చిన్న కూతురు, ఎందుకంటే లక్ష్మీనారాయణమ్మకు ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా బయట ప్రాంతాల్లో ఉంటారు, వారెవరు కూడా అక్కడ ఉండరు. అయితే పండగకు వచ్చినటువంటి చిన్న కూతురు బయటకు వెళ్ళి వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో లక్ష్మీనారాయణమ్మ ఉండటాన్ని గమనించి ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత ఆ చికిత్స అందిస్తున్నటువంటి తరుణంలోనే ఒంటిపై ఉన్నటువంటి గాయాలను గమనించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు కొడుకు కిషోర్. ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే గోవింద్ రావటం, లోపల ఉన్నటువంటి లక్ష్మీనారాయణమ్మతో కాసేపు మాట్లాడి ఆమె మెడకు బలమైనటువంటి గుడ్డతో బిగించి ఆమెను చంపే ప్రయత్నం చేయడం అంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గోవింద్ ఆచూకీ ఇంకా పోలీసులకు లభ్యమైనట్టుగా సమాచారం అందడం లేదు. నిన్న అనకాపల్లి ఎస్పీ ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు మీడియాకు వెల్లడించారు. వెల్లడించిన అనంతరం గోవింద్ కోసం గాలిస్తున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక గౌరపాలెం సమీపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ఘటన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే వృద్ధురాలని టార్గెట్గా చేసుకొని స్థానికంగా ఉండేటువంటి కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేసేటువంటి గోవింద్ చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి ఘటనకు పాల్పడడం
అత్యంత దురదృష్టకరం అని చెప్పి వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వృద్ధురాలు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. విశాఖలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రాణాపాయ పరిస్థితిలోనే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అపస్మారక స్థితిలోనే ఇంకా ఉంది. ఆమె కనుక పూర్తిగా కోలుకుంటే కనుక మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే బంగారం దోచుకోవడం కోసమే గోవింద్ ఈ పని చేశాడనేది సీసీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. రోహిత్. రైట్ అనిల్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రసారం చేస్తున్న దృశ్యాలు. ఎందుకంటే మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే ఆ దృశ్యాలను ప్రసారం చేస్తున్నాం. అనకాపల్లిలో ఒక వృద్ధురాలు, కేబుల్ ఆపరేటర్ అక్కడ ఉన్నాడు. తన మెడలో ఒక క్లాత్ కూడా మనకు కనిపిస్తుంది. తన మెడలో ఉన్న క్లాత్తోనే ఆ వృద్ధురాలి మెడకు బిగించి చంపాలని అనుకున్నాడు. వృద్ధురాలతో ముందు చాలాసేపు మాట్లాడాడు, మంచి చెడ్డ మాట్లాడాడు. సో ఇలాంటివి చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంటికి తరచుగా వచ్చేటటువంటి వ్యక్తులు ఇలా మంచి చెడ్డలు మాట్లాడినట్టుగా నటిస్తారు. ఆ తర్వాత అతని మెడలో ఉన్నటువంటి ఆ క్లాత్తో ఆ మహిళ మెడకు బిగించి చంపి ఆమె దగ్గర ఉన్నటువంటి నగలు దొంగిలించాలని చూశాడు. ఆమె మెడకు బలంగా బిగించి నొక్కాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా చాలా మంచిగా నటించాడు, మంచిగా మాట్లాడాడు. ఆ వృద్ధురాలు కూడా ఏదో పని చేసుకుంటూ, వంటకు సంబంధించిన పని చేసుకుంటూ వాడితో మాట్లాడుతూ ఉంది. కానీ అప్పటికే దుర్బుద్ధితో ఉన్నాడు. సో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాము అంటే, చాలామంది వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఆన్లైన్లో చాలామంది బుక్ చేస్తుంటుంటారు. సో ఇంటికి ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా వస్తున్నటువంటి సందర్భంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు నగలు వేసుకొని కనిపించినప్పుడు ఎదుటి వ్యక్తిలో కలిగేటటువంటి దుర్బుద్ధిని మనం పసగట్టడానికి అవకాశం ఉండదు. ఇక్కడ కూడా లక్కీగా భద్రతా కారణాలతో సీసీ కెమెరాని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ వృద్ధురాలి కుమారుడు వీడి భాగోతం బయటపడింది. లేకపోతే చాలా కొంచెం కష్టతరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది అందరినీ అప్రమత్తం చేయడం కోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఆమె మెడకు టవల్తో బిగించి గట్టిగా నొక్కడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలతో ఆ గోవింద్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చిన చిన్న కూతురు అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిపై ఉన్నటువంటి గాయాలు ఉండటంతో అనుమానం వచ్చినటువంటి కుమారుడు సీసీ ఫుటేజ్ను పరిశీలించాడు. ఆ గోవింద్ అనే వ్యక్తి ఘాతుకం బయటపడింది. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం గోవింద్ పరారీలో ఉన్నాడు, నగలతో పారిపోయాడు. గోవింద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తులు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎక్కడో ఒక చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటివి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటుంటారు. తెలిసిన వాళ్ళే కదా అని ఇంట్లోకి పిలుస్తూ ఉంటుంటాం, మంచి చెడ్డ మాట్లాడినట్టు నటిస్తారు. ఆ తర్వాత ఇలాంటి దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. గోవింద్ కోసం గాలిస్తున్నారు. ఒకసారి పోలీసు అధికారులు ఈ ఘటన గురించి ఏం చెప్పారో చూద్దాం.